బతకగలుగుతాం. మేము బతికితే మీ సినిమా బతుకుతుంది, మేము లేకపోతే మీ సినిమాలు ఎట్లా రిలీజ్ అవుతాయి? అన్ని మల్టీప్లెక్స్లు అన్ని సెంటర్స్లో ఉండవు కదా, అందరూ వెళ్ళలేరు కదా. పూర్ పీపుల్ చిన్న చిన్న వాళ్ళు వెళ్ళాలంటే సింగిల్ స్క్రీన్లే కావాలి. ఇది వీళ్ళ డిమాండ్ అండి బేసిక్గా. అంటే మీరు ఓటీటీకి మీరేమో మీ ఆదాయం కోసం నెలకే ఇచ్చేసుకుంటున్నారు, దానివల్ల మేము నష్టపోతాం. మినిమం 8 వారాలు అంటే 2 నెలల పాటు ఓటీటీకి ఇవ్వకండి, మాకు రెంటల్ తీసేయండి, రెంటల్ అనేది ఉండదు, పర్సెంటేజ్ సిస్టమ్ పెట్టండి అనేది వీళ్ళు అడుగుతున్నారు. ఇది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు న్యాయమైన డిమాండే. ఎందుకంటే థియేటర్లు చాలా క్రైసిస్లో ఉన్నాయి. ఒకప్పుడు ఇందాక చెప్పినట్టుగా దాదాపు 2000 థియేటర్లు ఉంటే ఇప్పుడు 1400 పడిపోయినాయి. రెండోది వాళ్ళకి ఫుట్ ఫాల్స్ అంటాం. ఫుట్ ఫాల్స్ అంటే జనం రావడం అనేది 16% పడిపోయిందని ఒక లెక్క చెప్తుంది. అట్లాగే పర్ ఇయర్ రెవెన్యూ 50% పడిపోయింది. ఇంతకుముందు ఒకరు వస్తే ఆ రెవెన్యూ ఎంత వచ్చేదో దాంట్లో 50% రెవెన్యూ పడిపోయింది. ఎందుకంటే ఖర్చులు పెరిగినాయి, ట్యాక్సులు కట్టాలి, ఇవన్నీ ఉన్నాయి. సో ఈ రెవెన్యూ అంతా కూడా పడిపోయింది. సో దాదాపు ఒకప్పుడు 2400 3000 కోట్లు ఉంటే ఇవాళ ఈ సింగిల్ స్క్రీన్లకి 1000-1500 కోట్లకి దాదాపు పడిపోయింది. కాబట్టి ఇది ఒకటి. రెండోది ప్రైవసీని కూడా మీరు అరికట్టట్లేదు. ప్రైవసీ వల్ల కూడా మాకు కూడా దెబ్బతోలుతుంది థియేటర్కి. ఎందుకంటే రిలీజ్ అయిన రోజే మంచి ప్రింట్తో వెళ్ళిపోతుంది, మాకు ఇబ్బందిగా ఉంది. దాని మీద కూడా మీరు పోరాటం చేయలేదు. ఇవన్నీ వీళ్ళ ఎగ్జిబిటర్ల డిమాండ్. ప్రధానమైన డిమాండ్ 2 అండి. ఒకటి రెంటల్ తీసేసి పర్సంటేజ్లో రిలీజ్ చేయండి, రెంటల్ అనేది ఉండొద్దు అనేది నెంబర్ 1. నెంబర్ 2 ఓటీటీకి 8 వారాలు టైం పెట్టండి. ఈ 2 ప్రధాన డిమాండ్లతో వీళ్ళు అడుగుతున్నారు. కరెక్టేలేండి. మరి ఇది వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినట్టు కరెక్టే. ఇప్పుడు ప్రొడ్యూసర్ల పాయింట్ ఆఫ్ చూద్దాం. వాళ్ళు కూడా నిన్న సమావేశమైనారు. వాళ్ళు మైత్రి రవి, తర్వాత సితార నాగవంశీ, సుధాకర్ చెరుకూరి, తర్వాత సతీష్ కిలారు ఈ సినిమా పెద్ద సినిమా ప్రొడ్యూసరు, తర్వాత ఇంకా చాలా మంది, ఆయన ఎవరు దత్తు కూతురు స్వప్న దత్తు అమ్మాయి, వీళ్ళందరూ కూడా నిన్న సమావేశమయ్యారు. వాళ్ళు మీడియాతో వాళ్ళేమంటున్నారంటే, మీరు పెద్ద సినిమా రిలీజ్ అప్పుడే మీరు వచ్చి ఇలాగా మేము బంద్ చేస్తాము, ఆ సినిమాని ఆపేస్తాము, ఇప్పటికిప్పుడు మీరు మా సమస్య తీరొచ్చండి, ఇప్పటికిప్పుడు ఇచ్చేయండి అంటే ఎలాగా? మాకు ఆల్రెడీ లాసులు వస్తున్నాయి, మేము బడ్జెట్లో ఎక్కువైపోతున్నాయి, మాకు ఆల్రెడీ లాసులు ఉన్నాయి. మీకు ఇప్పుడు 40% ఆదాయంలో మీకు ఇచ్చేస్తే మాకు ఆ వచ్చేది కూడా ఆల్రెడీ లాసుల్లో ఉండే, ఆ వచ్చేది కూడా రాకపోతే మేమెలాగా? సో మీరు ఇట్లాగా ఏక నిర్ణయం తీసుకొని ఒంటెత్తిపోకూడదు అంటే మేము ఇంతే చేస్తాం లేకపోతే లేదు, అట్లా కాదు కదా. చర్చించాలి, మీ సమస్యలు చెప్పండి, మావి వినండి. దీంట్లో ఏదో ఒక మధ్య మార్గంలో వెళ్ళాలి. కానీ మీరు వచ్చి ఇలా బెదిరింపులు ఎందుకు ప్రతిసారి? పైగా ఏషియన్ ఆయనకి మల్టీప్లెక్స్లు ఉన్నాయి, ఆయన వచ్చి సింగిల్ స్క్రీన్ సమస్యలు చెప్తా ఉంటే కామెడీగా ఉంది అని నిన్న మాట్లాడారు. అలాగే వాళ్ళు అనేది ఏంటంటే, మీరు మల్టీప్లెక్స్లతో మీరు ఎలా పోల్చుకుంటారు? మల్టీప్లెక్స్ లో సీట్లు బాగుంటాయి, ఏసీ బాగుంటది, సౌండ్ బాగుంటది, స్క్రీన్ క్వాలిటీ బాగుంటది, ఫెసిలిటీస్ బాగుంటాయి, ఇవన్నీ బాగుంటాయి. కాబట్టి వాళ్ళకి పర్సంటేజ్ ఇస్తాం. జనం కూడా అక్కడ టికెట్ ఎక్కువ పెట్టడానికి వస్తారు. సింగిల్ స్క్రీన్ లో అంత టికెట్ పెట్టరు. మీ సీట్లు బాగుండవు, నల్లులు ఉంటాయి, అవి ఊగుతా ఉంటాయి, బల్లులు ఉంటాయి, అన్ని ఉంటాయి. రెండోది సౌండ్ అసలు పూర్ క్వాలిటీ ఉంటుంది, స్క్రీన్ క్వాలిటీ బాగాలేదు, అక్కడ హైజీన్ ఉండదు, బాత్రూమ్ లీచింగ్ ఉంటాయి. ఇవన్నీ మీరు పెట్టుకొని వాటిని అప్గ్రేడ్ చేయండి అని వాళ్ళు అంటున్నారు. వీళ్ళేమంటున్నారు, మీరు డబ్బులు ఇస్తే కదా మేము అప్గ్రేడ్ చేసేది, మేము ఆల్రెడీ లాసులు ఉంటే మేము మీరు పర్సంటేజ్ ఇవ్వండి, మేము అప్గ్రేడ్ చేస్తాం. దీన్ని సర్క్యులర్ లాజిక్ అంటారు మామూలుగా. ఈ సర్క్యులర్ లాజిక్ అంటే వాడు మాట్లాడేది వీడు మాట్లాడేది వాడు ఒప్పుకోడు, ఇలాగా వీళ్ళ ఆర్గ్యుమెంట్లు అనమాట. సో అందువల్ల వీళ్ళు ఏంటంటే, ఇప్పుడు పెద్దని రిలీజ్ అవ్వనివ్వండి, తర్వాత మాట్లాడదాం. మీరు తర్వాత మాట్లాడరా బాబు, మేము పెద్ద సినిమాలు అడ్డుకుంటేనే మీరు వస్తారు, మేము ఎప్పటి నుంచో ఏళ్ల తరబడి ఇది అడుగుతుంటే మీరేమీ సమస్య రావట్లే. మేము పెద్ద సినిమాలు అడ్డుకున్నప్పుడేమో మీరు విలన్ అని, దిల్ రాజు అని ఇంకోటి చెప్తున్నారు. మేము ఎప్పటి నుంచో అడుగుతున్నాం, ఇది ఏళ్ల తరబడి నుంచి మా గొడవ ఉంది. మీరు ఎప్పుడన్నా వచ్చి కూర్చొని అరే పోయి ఏంటి మీ సమస్యని పరిష్కారం చేయడానికి ఒక కమిటీ ఏర్పాటు చేయడం, దీని మీద గవర్నమెంట్ ఇన్వాల్వ్ చేసి గవర్నమెంట్ వైపు నుంచి ఏమన్నా సింగిల్ స్క్రీన్లకి ట్యాక్సులు తగ్గించడము, మీరేమన్నా మీ ఇన్ఫ్లుయెన్స్లు ఉంటే మీరు మాత్రం టికెట్ రేట్లు పెంచుకుంటారు కదా, మీ ఇన్ఫ్లుయెన్స్ని మీరు ఉపయోగించుకుంటారు, మాకు కూడా ఉపయోగించండి మీ ఇన్ఫ్లుయెన్స్ని అనేది వీళ్ళు అడుగుతున్నారండి. సో ఇది ఎడతెగని ఒక వ్యవహారం. సో ఇప్పుడు ఫైనల్గా ప్రొడ్యూసర్లు నిన్ను అడిగారు,
అసలు మీరేం చేయబోతున్నారు సార్? ఇప్పుడు వాళ్ళేమంటున్నారు థియేటర్ వాళ్ళు, మీరు పెద్ద సినిమాకి టికెట్ రేట్లు పెంచినా మేము పెంచం అంటున్నారు. ఇది కూడా ఒకటి. అంటే టికెట్ రేట్లు ఎక్కువ పెంచితే దానివల్ల థియేటర్లకి జనం రారు, థియేటర్లకు రాకపోతే థియేటర్కి లాస్ వస్తాం. అందువల్ల మీరు పెంచినా మేము పెంచాం, గవర్నమెంట్ సర్క్యులర్ ఇచ్చినా మేము పెంచాం అనుకుంటున్నారు. సో పెద్దోళ్ళేమో ఒక పక్క పెంచుకుందాం అనుకున్నారు. ఎందుకంటే ప్రొడ్యూసర్కి ఆ ఫస్ట్ వీక్ లో వచ్చే డబ్బులతోనే లాభాల్లోకి వెళ్ళాలి. అంటే కనీసం బ్రేక్ ఈవెన్ రావాలి. బ్రేక్ ఈవెన్ రావాలంటే టికెట్ రేట్లు పెంచుకోవాలి, నెంబర్ ఆఫ్ షోలు పెంచుకోవాలి. దాని వల్లనే వాళ్ళకి ఒక 10 కోట్లు 10-12 కోట్లు వస్తుంది అనమాట. ఫస్ట్ ప్రీమియర్ షోల్లోనే వస్తుంది. అవి కాకుండా దీంట్లో ఒక 10 కోట్లు, ఒక 20-30 కోట్లు ఈ 2 రోజుల్లోనే వాళ్ళు లాగేయాలి. ఇది ఇప్పుడు 300 కోట్ల సినిమా, 300 కోట్లు వారంలో లాగాలి మ్యాక్సిమం, అంటే థియేట్రికల్ గా. అది కాకుండా ఇంకా ఓటీటీ అవి ఉంటాయి. ఎలాగో ఏదేమైనా మ్యాక్సిమం లాగాలంటే వాళ్ళు ఈ ప్లాన్లు వాళ్ళు వేస్తున్నారు, వీళ్ళకేమో అది ఇబ్బంది. సో ఇది వాళ్ళిద్దరి మధ్య ఘర్షణ. అంటే మేము పర్సంటేజ్ ఇప్పటికిప్పుడు ఇవ్వలేము, మేము ఆల్రెడీ మా సినిమాలు షూటింగ్లో ఉన్నాయి, వాటికి 70% ఖర్చు పెట్టాము, అవన్నీ కంప్లీట్ కావడానికి 1.5 year పడుతుంది. సో మీరు 1.5 year ఆగండి, 1.5 year తర్వాత ఈ సినిమాలన్నీ కంప్లీట్ అయినాక మేము మాట్లాడతాం. అరే బాబు, ఇవన్నీ మేము చాలా కాలం చూసాము, ఇట్లా చెప్తానే ఉంటారు మీరు, మళ్ళీ మీరు ఇంకో కొత్త సినిమా స్టార్ట్ చేస్తారు, అప్పుడు కూడా ఇది ఆగండి, ఇది అయిపోయినాక చెప్దాం అంటారు. ఇదంతా మాకు కాదు, ఇప్పుడు మీరు తేల్చరా, మేము లేకపోతే జూన్ 1 నుంచి బంద్కి ఇవ్వము, కానీ పర్సంటేజ్ ఇచ్చిన సినిమాలనే అలో చేస్తాం, బంద్ ఏమీ చేయము. కానీ పర్సంటేజ్ ఇవ్వకపోతే ఆ సినిమాని మేము ప్లే చేయం అంటున్నారు. దీంతో దిల్ రాజు అడ్డున్నాడు అని చెప్తే దానికి కూడా శిరీష్ ఆన్సర్ ఇచ్చాడు. మేము అంటే దిల్ రాజు ఎప్పుడు చిన్న సినిమాలు తీస్తాడు కాబట్టి ఆయనకి ఇబ్బంది లేదు, పెద్దగా ఆయన తీయడు, అప్పుడెప్పుడో రామ్ చరణ్ తో తీసిన సినిమాని మళ్ళీ ఏవి తీయడు ఆయన, కాబట్టి ఆయనకి ఇబ్బంది లేదన్నారు. మాది 1 month లో పెద్ద సినిమా అనౌన్స్ చేయబోతున్నాం, దాన్ని మేము పర్సంటేజ్ లోనే రిలీజ్ చేస్తామని శిరీష్ అన్నాడు. సో ఇదేంటంటే ఈ చిరంజీవి క్యాంపుని ఇబ్బంది పెట్టడానికి దిల్ రాజు చేస్తున్నాడు అనేది ఒకటి. రెండోది ఇక్కడ ఇంకొకటి కూడా ఉంది. మైత్రి వాళ్ళు ఈ సినిమాకి ప్రజెంటర్స్, పెద్ద సినిమాకి మైత్రి వాళ్ళు డిస్ట్రిబ్యూషన్ లోకి ఎంటర్ అయ్యారు. మైత్రి వాళ్ళకి దిల్ రాజుకి మధ్య డిస్ట్రిబ్యూషన్ లో కూడా కాంపిటీషన్ ఉంది. ఆల్రెడీ థియేటర్లలో కాంపిటీషన్ ఉంది. సో థియేటర్ల కాంపిటీషన్, డిస్ట్రిబ్యూషన్ కాంపిటీషన్ లో బిజినెస్ రైవలరీ కూడా దీని వెనక పనిచేస్తుంది. సో కాబట్టి అంటే మా లాస్ మీ గెయిన్ అని వీళ్ళు అంటున్నారు, మీ లాస్ కాదు మా లాస్ లో మేము కొంచెం కవర్ చేసుకోవడానికి మేము మీకు రెంటల్లో పెడుతున్నాం అని వాళ్ళు అంటున్నారు. సో మధ్య మార్గంగా ఇప్పుడు చిరంజీవిని మేము రంగంలోకి దించుతామని అంటున్నారు. ఎందుకంటే చిరంజీవి కొడుకు సినిమా కాబట్టి చిరంజీవి దీన్ని పెద్ద మనిషిగా రంగంలోకి చేయాలి, కానీ చాలా సీరియస్ గానే ఉన్నట్టుగా తెలుస్తుంది వీళ్ళు ఎగ్జిబిటర్లు. సో మరి ఎలా ఎందుకంటే తమిళనాడు ఇక్కడంతా కూడా పర్సంటేజ్ సిస్టమ్ ఉంది. రెండోది ఇవాళ సౌత్ ఇండియా ప్రొడ్యూసర్ అసోసియేషన్ కూడా ఏర్పడింది అనమాట. SIFA సినిమా అంటే సౌత్ ఇండియా ఫిలిం ప్రొడ్యూసర్స్ అసోసియేషన్, SIFPA సినిమా వాళ్ళ అసోసియేషన్ ఏప్రిల్ ఏర్పడింది. అది వాళ్ళు ఏం చేయాలంటే సౌత్ ఇండియా అంతా ఒక మెథడ్ ఉండేట్టుగా వాళ్ళు రావాలి. ఇప్పుడు తమిళనాడులో పర్సంటేజ్ వర్కౌట్ అయినప్పుడు ఇక్కడ ఎందుకు వర్కౌట్ అవ్వదు? కాబట్టి సౌత్ ఇండియా అంతా కూడా ప్రొడ్యూసర్లు ఒకే పాలసీని పెట్టి చేస్తే ఇది ఒక కొలిక్కి వస్తుంది. అది కొలిక్కి రావడానికే వీళ్ళు కొలిక్కి తీసుకురావడానికి ట్రై చేయట్లేదు అని చెప్పి ఎగ్జిబిటర్లు ముందుకు వచ్చారు అన్నమాట.